హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2A 2024 6th March 2024 జరిగిన లాంగ్వేజ్ హిందీకి సంబంధించిన సెషన్ 1లోకి సంబంధించిన హిందీకి సంబంధించిన పేపర్ని కనుక మనం చూసినట్లయితే అసలు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, టెట్ మోడల్ పేపర్ ఎలా ఉంటాయి, బిట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ముందుగా పూర్తిగా చూసుకుంటూ ముందుకు వెళ్దాము. మరి ఈ యొక్క మోడల్ పేపర్లో ఫస్ట్ పేపర్ మోడల్ పేపర్ కాదండి, ఆల్రెడీ జరిగిన టెట్ పేపర్ ఇది. ఫస్ట్ సెక్షన్ వచ్చి టెట్లో ఫస్ట్ సెక్షన్ వచ్చి బిట్ నెంబర్ 1 నుంచి బిట్ నెంబర్ 30 వరకు కూడా ఇక్కడ సైకాలజీ అనే టాపిక్ ఉంటుంది. బిట్ నెంబర్ 1 నుంచి బిట్ నెంబర్ 30 వరకు కూడాను సైకాలజీ అనే టాపిక్ ఉంటుందండి. ఆ టాపిక్లో రిలేటెడ్ సిలబస్ని బేస్ చేసుకుని కొన్ని ఎక్స్ట్రాగా పెడగాగి బిట్స్ కావచ్చు, ఐసీటీ బిట్స్ కావచ్చు, ఇలాగా మరి గత టెట్లో ఇచ్చిన సిలబస్ ప్రకారంగా కొన్ని బిట్స్ ఎడిషనల్గా కూడా యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఒక్కొక్క బిట్ యొక్క ఎక్స్ప్లెనేషను తర్వాత మనం చేసుకుందాము. అయితే దాని తర్వాత మరి ఈ 30 బిట్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది 31 నుంచి అనేది మనం చూసినట్లయితే బిట్ నెంబర్ 31 నుంచి మరి బిట్ నెంబర్ 31 నుంచి 60 వరకు హిందీ కంటెంట్ బిట్స్ ఉంటాయండి. మనం ఎంచుకున్న లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కంటెంట్ బిట్స్ ఉంటాయి. బిట్ నెంబర్ 31 నుంచి 60 వరకు అండి, 60 వరకు ఖచ్చితంగా బిట్ నెంబర్ 31 నుంచి 60 వరకు మనం ఎంచుకున్న గ్రామర్ లేకపోతే హిందీ లాంగ్వేజ్ అనేది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 61 నుంచి 90 వరకు పూర్తిగా మరి ఇంగ్లీష్ గ్రామర్ని బేస్ చేసుకుని మనకి పేపర్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్కడ దాకండి 90 వరకు. అక్కడ 91 నుంచి మళ్ళీ మనకి 150 వరకు కూడాను మొత్తం మళ్ళీ హిందీ కంటెంట్ బిట్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 150 వరకు మనకి బిట్స్ 150 బిట్స్ ఉంటాయి. ఈ 150 బిట్స్కి 150 మార్క్స్ అండి. మరి ఇక్కడ 139 నుంచి అండి, 139 నుంచి దాదాపుగా 150 వరకు మెథడాలజీ బిట్స్ ఉంటాయండి. హిందీ మెథడాలజీ బిట్స్ ఉంటాయి 12 మార్కులకి ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క బిట్ అసలు మెథడాలజీలో ఏమిచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడాలజీ బిట్ ఏంటి అనేది మనము చూసినట్లయితే ఫస్ట్ 139 నుంచి మెథడాలజీ బిట్స్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోండి, ఇక్కడ 39 నుంచి ఈ బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఆ బిట్ మనకి మన క్లాసెస్లో కావచ్చు, లేదా మరి వీడియోస్లో కావచ్చు, మెటీరియల్లో కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అన్ని బిట్స్ కూడా అంటే బిట్స్ రూపంలో కాదండి, మీరు చదివిన టాపిక్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 139వ బిట్ కనుక చూసినట్లయితే చాలా లాజిక్గా అడిగాడండి. ఇక్కడ इस ध्वनि के उच्चारण में చూడండి, इस ध्वनि के उच्चारण में
जीभ मुर्दा से स्पर्श करना पड़ता है। జీబ్ ముర్దా సే స్పర్శ్ ఇక్కడ స్పర్శ్ వేరు, రగడ్ వేరండి. నోక్ రగడ్ వేరు. సో ఇక్కడ చూడండి ఎంత లాజిక్ ఇచ్చాడో చూడండి బిట్టు. ఇక్కడ ఇచ్చిన ఏవైతే చూడండి ఇక్కడ లా, రా, షే, షా, టా ఇవి మనకి ఇచ్చిన అంశాలు. ముద్ద తోటి స్పర్శ చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ లా అనేది దంతకు సంబంధించింది, తీసేయండి పక్కకి, అసలు దీని ఆన్సరే కాదు. ఇప్పుడు రా, షా, టా కన్ఫ్యూజన్ ఇక్కడేనండి. మనం వర్క్ చేసేటప్పుడు ఇదే జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్చువల్గా రా, షా, టా అనే ఈ 3 వర్ణాలు కూడా మూర్ధన్యకి సంబంధించిన వర్ణాలే. 3 వర్ణాలు కూడా. అయితే ఇక్కడ రగడ్ అంటే రుద్దడం, స్పర్శ అంటే జస్ట్ టచ్ చేయడం, స్పర్శ అంటే జస్ట్ మూవ్ అవ్వడం. ఆ లాజిక్లో ఈ బిట్ను అడగడం అనేది జరిగింది. చూడండి టా అనేది ఏమవుతుంది, రగడ్ చేస్తుందండి. రా అనేది కూడా రగడ్ చేస్తుంది. కానీ షా అనేది మూర్ధన్యకి స్పర్శ చేస్తుందండి. సో ఈ లాజిక్ని అప్లై చేయాలండి. 3 కూడా మూర్ధన్య స్థానానికి సంబంధించిన వర్ణాలే. కానీ అక్కడ లాజిక్ అప్లై చేస్తే రగడ, స్పర్శ అనేది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. అదేంటంటే షా. నెక్స్ట్ మరి ఇది మనము వర్ణస్థానాలు అని చెప్పి వీడియోలో చెప్పుకున్నాము. అట్లానే టాపిక్లో డైరెక్ట్గా ఫలానా వర్ణం, ఫలానా స్పర్శ అని చెప్పి మరి యూనిట్ 1లో మెథడాలజీకి సంబంధించిన దాంట్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 140 బిట్ చూస్తే యह భాషా హీ శిక్షా కా మాధ్యం హోతీ హై. ఈ భాష శిక్ష యొక్క మాధ్యం అంటండి. మనము దీని గురించి మెథడాలజీలో చాలా చక్కగా స్పష్టంగా దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చాను. అసలు ఏంటి ఆ క్లారిటీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి కన్ఫ్యూజన్ ఎక్కడా అంటే ఎక్కడో కాదండి, 2 ఆప్షన్స్లోనే కన్ఫ్యూజన్. ఏంటి ఆ కన్ఫ్యూజన్? 2 ఆప్షన్స్లోనే కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ ఏంటి? 1 మాతృభాష, 2 ప్రథమ భాష. క్షేత్రీయ భాష, ద్వితీయ భాష మీరు ఆల్మోస్ట్ తీసేస్తారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? మాతృభాషనా, ప్రథమ భాషనా? ఇప్పుడు శిక్షాక మాధ్యం ఏ భాషలో ఉండాలి? సరే, కొంతమంది అంటారు మాతృభాషలో ఉండాలి అని. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అప్పుడైతే ఇప్పుడు నేను ముస్లింని, నా మాతృభాష ఉర్దూ. నా మాతృభాష ఏంటి? ఉర్దూ. అవును, ముస్లిం నేను, నా మాతృభాష, నా మదర్ టంగ్ ఉర్దూ. ఇస్లాం కదా, ఇండియన్ ముస్లిం కాబట్టి నా మదర్ టంగ్ ఉర్దూ. సో ఉర్దూ భాషలో మరి నాకు సిలబస్ ఉండాలా? నో. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి అంటే ఖచ్చితంగా ప్రథమ భాష అంటారు. ప్రథమ భాషకి మాతృభాషకి డిఫరెంట్ ఏంటి అంటే తల్లిపాలతో నేర్చుకునే భాషని మాతృభాష అంటాము. కాబట్టి ఇక్కడ ప్రథమ భాష అంటే సొసైటీలో వ్యవహారం చేసే భాషని ప్రథమ భాష అంటాము. ఇప్పుడు నేను ముస్లింనే, నా మాతృభాష ఉర్దూనే, కానీ నేను సొసైటీతో వ్యవహారం చేసేది తెలుగులో, ప్రథమ భాష. కాబట్టి నా శిక్షణ మాధ్యం మొత్తం తెలుగు భాషలోనే జరుగుతుంది. అదే ఇక్కడ ప్రథమ భాష. కావాలి అంటే అది నా ఇంట్రెస్ట్ వేరేది. జనరల్గా 90% ఆఫ్ ద ఇంప్లిమెంట్ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి ప్రథమ భాష. ఇది కూడా ఈ భాషల యొక్క మాతృభాష, ప్రథమ భాష, ద్వితీయ భాష, క్షేత్రీయ భాష, అక్షేత్రీయ భాష ఇవన్నీ
మరి ఒక్కొక్క దానికి కూడా వివరణ ఇస్తూ ఇట్లానే అక్కడ వివరించడం అనేది జరిగింది. దాంట్లో ఇది డైరెక్ట్ బిట్. అట్లానే మెటీరియల్లో కావచ్చు, అట్లానే వీడియోస్లో కావచ్చు, 2 చోట్ల కూడా నేను ఈ వివరణ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. इस शिक्षण सूत्र का तात्पर्य यह है कि पहले बालक को वर्तमान की बातें बतानी चाहिए, उसके बाद భూత్ और భవిష్యకి. సేమ్ అండి, ఇది టెట్ పేపర్లో ఇప్పుడు నేను క్వశ్చన్ రూపంలో చదివాను, కానీ మెటీరియల్లో యూనిట్ 2లో ఇదే లైన్ అండి చదివాను. నేను డైరెక్ట్గా ఇదే లైన్ చదివాను. అంటే వర్తమాన విషయాన్ని చెప్పిన తర్వాత భూత భవిష్యత్తుల గురించి చెప్పాలి. వర్తమాన విషయం అంటే ఏంటండి? మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగేది వర్తమానము. అంటే మన ముందు జరిగేది ప్రజెంట్ టైం. అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటారు గ్యాప్సే తెలిసిన వైపు నుంచి తెలియని వైపుకి అంటే అక్కడ నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఉండాలండి. కానీ ఇక్కడ ప్రజెంట్ ఉన్న సందర్భం నుంచి లేని వాటి గురించి, అప్రత్యక్ష విషయాల గురించి చెప్పేదే డైరెక్ట్ లైన్ అండి ఇది మెథడాలజీలో. సో ఇక్కడ ఖచ్చితంగా దీని ఆన్సర్ వచ్చి ప్రత్యక్ష సే అప్రత్యక్షకి ఓర్. తర్వాత చూడండి నెక్స్ట్ బిట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, इसके द्वारा ही भाषा सीखने की स्वाभाविक प्रवृत्ति व्यवहार में लाई जाती है. भाषा सीखने की स्वाभाविक प्रवृत्ति భాషా సీఖనేకి స్వాభావిక ప్రవృత్తి. ఖచ్చితంగా ఇది డైరెక్ట్గా ఇలాగే చదివాను నేను మెటీరియల్లో కూడా. సో ఉచిత వాతావరణం, దీని ఆన్సర్ వచ్చి ఉచిత వాతావరణం. అంటే సరి అయిన వాతావరణం ఉన్నప్పుడే స్వాభావిక ప్రవృత్తిలో మనము భాషని నేర్పించగలము. నెక్స్ట్ మనం చూసినట్లయితే, भाषा शिक्षण की इस विधि के द्वारा भाषा सीखने में बनावटीपन आ जाती है. बनावटीपन అంటే ఏ విధి అండి? డైరెక్ట్గా విధుల్లో చెప్పానండి, ఇలాగే చదివాను. క్వశ్చన్ కూడా మార్పు కూడా లేదు, ఇదే లైను నా మెటీరియల్లో ఒక పాయింట్గా ఉంటుంది. ప్రత్యక్ష విధి మనం చూసినట్లయితే ఆ ప్రత్యక్ష విధిలో మేబీ 1వ పాయింటో 2వ పాయింటో ఇది ఏంటది? భాషా సీఖనేకి ఇస్ విధి కే ద్వారా ఎక్ బనావటీపన్ ఆ జాతి హై. ప్రత్యక్ష విధిలో లోపాల్లో ఉంటుందండి. ప్రత్యక్ష విధిలో లోపాలలో ఈ పాయింట్ అనేది ఉంటుంది. ఏంటది? భాషా सीखने में बनावटीपन आ जाती है, डायरेक्ट बिट. అలాగే कथनी और करनी में अंतर दिखाने वाला वार्तालाप मौखिक अभिव्यक्ति की इस विशेषता के कोसों दूर माना जाता है. ఇది కూడా మనము సఫల్ శిక్షణలో నుంచి నా మెటీరియల్లో తీసుకురావడం అనేది జరిగింది. कथनी को और करनी में अंतर दिखाने वाला वार्तालाप का मौखिक अभिव्यक्ति के వార్తాలాపంలో మౌఖిక అభివ్యక్తి యొక్క విశేషత అనేది కొన్ని సైడ్ హెడ్డింగ్స్ రూపంలో మౌఖిక అభివ్యక్తి యొక్క విశేషతలు సైడ్ హెడ్డింగ్స్ రూపంలో మనం పెట్టుకోవడం అనేది జరిగింది. అందులో ఇక్కడ సహజ గ్రాహ్యత అనే సైడ్ హెడ్డింగ్లో మనకి ఈ యొక్క పాయింట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సఫల్ శిక్షణలోదండి ఇది, భాషా శిక్షణలోది కాదు. మౌఖిక అభివ్యక్తి యొక్క మరి విశేషతలు. నెక్స్ట్ ఇక్కడ సహజ గ్రాహ్యత, దీని ఆన్సర్ వచ్చి సహజ గ్రాహ్యత. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ सामूहिक वाचन के लिए उपयोग पुस्तकें का तात्पर्य यह है कि यह पुस्तकें अपने पूर्ण होनी चाहिए. ఇది పాఠ్యపుస్తకంలో టాపిక్లో వివిధత, రోజకత, గుణవత్త, పాఠ్యపుస్తక యొక్క విశేషతల్లో దీని గురించి మనము ప్రతి అంశం గురించి ఇక్కడ ఇచ్చిన ప్రతి అంశం గురించి కూడా మనం ఈ టాపిక్లో మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ అడిగింది ఏంటి? పుస్తకం యొక్క తాత్పర్య ఏకి పుస్తకే అప్నేమే పూర్ణ హోనీ చాయే. ఇది దేనికి సంబంధించింది అంటే రోచకతకి సంబంధించిన అంశము. సో ఇక్కడ మనము పాఠ్యపుస్తకం అనే టాపిక్లో మనం ఈ బిట్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు. అట్లానే మరి నెక్స్ట్ బిట్ మనము చూసినట్లయితే
गहन अध्ययन के इस सोपान में इस ढंग से पूछे जाते हैं గహన అధ్యయన యొక్క సోపానాలు ప్రశ్నలు అన్నమాట. ఈ వీటి గురించి ప్రశ్నోత్తర్ అంటే ఆవృత్తి ప్రశ్న ఎలా అడుగుతారు, పునరావృత్తి ప్రశ్న ఎలా అడుగుతారు, స్పష్టీకరణ ప్రశ్న ఎలా అడుగుతారు, ఇది కూడా సఫల్ శిక్షణ టాపిక్లోదే, సఫల్ శిక్షణ బుక్లో నుంచి తీసుకున్నాము. गहन अध्ययन के इस सोपान में प्रश्न इस ढंग से पूछे जाते हैं कि बालकों तथा बालिकाओं को कुछ सोच विचार कर करना. ఆవృత్తి ప్రశ్నలో సోచ్ విచార్ అనేది వస్తుందండి. ఏ ప్రశ్నల్లో వస్తుందో ఆవృత్తి ప్రశ్నలో సోచ్ విచార్ అనేది వస్తుంది. ఈ టాపిక్ మనము మెటీరియల్లో సఫల్ శిక్షణ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. इन्होंने इकाई योजना पर आधारित दैनिक पाठ्य योजना की రూపురేఖ ప్రస్తుతికి దీని యొక్క ఆన్సర్ మనకి ఏంట్రా అంటే షిప్లే అండి. ఏంటి షిప్లే. అయితే ఇది సఫల్ శిక్షణలో కానీ భాషా శిక్షణలో కానీ మరి ఈ యొక్క బిట్ అనేది లేదు. దైనిక పాఠ్య యోజనలో అసలు ఈ షిప్లే గురించి సఫల్ శిక్షణ భాషా శిక్షణలో మేబీ ఎక్కడ టచ్ అవ్వలేదు. అయితే మరి వేరే బుక్ నుంచి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలా మనం ప్రతిదీ కూడా మ్యాక్సిమం చూడండి, ఇప్పటికీ ఒక బిట్ మాత్రమే మన మెటీరియల్ నుంచి దూరం అవ్వడం అనేది జరిగింది. అది కూడా భాషా శిక్షణ సఫल శిక్షణలో లేనిది. यह पाठ्यक्रम छात्रों की तात्कालिक आवश्यकताओं को हितों को आधारित है. पाठ्यक्रम యొక్క మరి విశేషతల్లోకి వెళ్తే కోర్ పాఠ్యక్రమం, ఛాత్ర కేంద్రిత పాఠ్యక్రమం, క్రియాప్రధాన పాఠ్యక్రమం, జీవన్ సే స్థాయి, ప్రతి పాఠ్యక్రమం యొక్క సైడ్ హెడ్డింగ్ని అక్కడ టచ్ చేసాము. అయితే ఇక్కడ తాత్కాలిక ఆవశ్యకతకి పూర్తి అని చెప్పి మరి ఏ పాఠ్యక్రమంని చెప్పడం అనేది జరుగుతుంది అంటే తాత్కాలిక ఆవశ్యకత ఇందులో క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ప్రస్తుత ఆవశ్యకతల్ని పూర్తి చేసేది ఏంటి? జీవన్ సే స్థాయి స్థితియోకు ఆధారిత పాఠ్యక్రమం. సో తాత్కాలిక అవసరాలని పూర్తి చేస్తుంది. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్టే మెటీరియల్లో. इस मूल्यांकन विधि का प्रयोग विज्ञान, कृषि, हस्तकला, ड्राइंग, औद्योगिकी आदि के लिए किया जाता है. ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి. అయితే సఫల్ శిక్షణ నుంచి మూల్యాంకన టాపిక్లో రావడం అనేది జరిగింది. ఇది మరి మనం ఈ అది ఏ ఎగ్జామ్లో తీసుకుంటాం చూడండి, ఇక్కడే తెలుస్తుంది మనకి. ఈ విజ్ఞానం అనేది, సైన్స్ అనేది, కృషి అనేది, వ్యవసాయం అనేది, హస్తకళ, ఒక డ్రాయింగ్ అనేది, సో ఔద్యోగికి, ఇవన్నీ దేంట్లో అడుగుతాము? ఏ మూల్యాంకనంలో చేస్తాము? మౌఖిక పరీక్షలో చేస్తామా? కాదే, నో. లిఖిత పరీక్షల్లో చేస్తామా? రైటింగ్ వర్క్, నో. ప్రాయోగిక సో ప్రాజెక్ట్ వర్కుల్లో ఉంటాయా? పైన అన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్లే. సో ప్రాయోగిక శిక్ష అని చెప్పచ్చు. వస్తునిష్ట ప్రశ్న, నో. డ్రాయింగ్ వస్తునిష్ట ప్రశ్నలో అడగడం. సో ఇట్లాగా మనం లాజిక్ అప్లై చేసిన ఈ మూల్యాంకనం అనేది మనకి దొరుకుతుంది. నెక్స్ట్ लास्ट बिट చూడండి. भाषा की निष्पत्ति परीक्षा में तभी वैध मानी जाएगी उसके द्वारा होने वाला मापन डैश का प्रतीक हो. భాషా की నిష్పత్తి का ప్రతీక్ హో. ఇది జస్ట్ డైరెక్ట్ బ్లాంక్ అండి. ఇదే లైన్ మళ్ళీ మెటీరియల్లో ఉంటుంది, చూసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది మరి మెథడాలజీ టాపిక్కి సంబంధించిన అంశాలు. మెథడాలజీకి సంబంధించిన మనకి ఈ 12 బిట్లు కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ అన్నీ కూడా రావడం అనేది మనకి జరిగింది సిలబస్లో. నెక్స్ట్ చూస్తే 138వ బిట్ చూడండి. कक्षा 6 पाठ्य पुस्तक के आधार पर विभिन्न पशु पक्षी आवाज़ों के संबंध में गलत जोड़ी पहचानिए. అంటే రాంగ్ ఐటమ్ని ఐడెంటిఫై చేయండి అన్నాడు. ఇక్కడ మనకి 6th క్లాస్లో మరి ఈ యొక్క లెసన్ ఖర్గోష్ లాస్ట్లో మరి గేయ రూపంలో ఈ లెసన్ రావడం అనేది జరిగింది. ఖర్గోష్, కబూతర్, బాలు ఆల్రెడీ నేను ర్యాపిడ్ కోర్స్ అని చెప్పి దాంట్లో చూపించడం కూడా జరిగింది. ఇట్లా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి అని. సో ర్యాంక్ మ్యాచ్ అనేది తోత అని చెప్పచ్చు. నెక్స్ట్ దానికంటే ముందు బిట్కే వెళ్దాము. జ్ఞాన్ హమ్కో దీజియే. సాత్విక్ ర్యాపిడ్ కోర్స్ వీడియోలో కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాము. సో జ్ఞాన్ హమ్కో దీజియే పాఠకే కవి కౌన్ హై అంటే రామ్ నరేష్ త్రిపాఠి.
డైరెక్ట్ బిట్టే కదా. సో 7th క్లాస్ కంటెంట్ నుంచి డైరెక్ట్ బిట్. 6th to 10th నేను ఒకటే అంటున్నాను, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, కిసి ఛాత్రనే चिट्ठी लिखी थी. इस वाक्य में प्रयुक्त किसी शब्द प्रयोग के अनुसार व्याकरण की दृष्टि से क्या है. అసలు ఇక్కడ చూడండి, కిసి ఛాత్రనే అందరికీ ఆటోమేటిక్గా ఫస్ట్ వెళ్ళిపోయేది అంటే ఇక్కడ ఎవరో అంటారు, ఎవరో అనిశ్చిత్గా వెళ్ళిపోతారండి. కానీ ఇక్కడ ఈ ఎవరో అనేది ఎవరు, ఛాత్ర అండి, స్టూడెంట్ అండి. మనం విశేషంలో సార్వనామిక విశేషణ అని చెప్పి మనం దీని గురించి చర్చించాం కూడాను. అంటే ఎవరో ఛాత్ర, ఎవరో స్టూడెంట్, ఎవరో తెలుసు, ఎవరు స్టూడెంట్, ఒక స్టూడెంట్, కానీ ఎవరో అతడు అంటే ఇక్కడ సార్వనామిక విశేషణ్ అని చెప్పి చెప్పాలండి. అనిశ్చితవాచక సర్వనామం కాదండి. సో సార్వనామిక విశేషణ్ ఇది ఒక ఛాత్రకి సంబంధించిన గుణాన్ని సర్వనామ రూపంలో ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి సార్వనామిక విశేషణ అండి. తర్వాత చూడండి, నెక్స్ట్ ఉద్దేశబోధక వాక్య కో పహచానియే. మనం ఈ గ్రామర్ వీడియోలో కూడా దీని గురించి మాట్లాడుకున్నామండి. ఉద్దేశ్ అంటే ఒక పని, అంటే ఒక పని అంటే ఒకటి చేయడం. ఉద్దేశ్ అంటే ఖచ్చితంగా అక్కడ పని సపరేట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హామీద్ చిమ్టా లాయా తాకి అప్ని దాదీకి ఉంగ్లియా నా జలే. ఇంకా డైరెక్ట్గా ఆన్సరే వచ్చేసింది. చూడండి, ఎందుకు తీసుకొచ్చాడు, వాళ్ళ నాయనమ్మ యొక్క అంటే చిమ్టా తీసుకురావడానికి కారణం ఏమిటి, వాళ్ళ నాయనమ్మ యొక్క చేతులు కాలకూడదు అనే ఉద్దేశంతో. సో ఇక్కడ అదే అన్నాడు, ఉద్దేశబోధక వాక్యం ఏంటి. ఇస్లియే తర్వాత చూద్దాం. ఇస్లియే హామిద్ ప్రసన్న హై కి ఉస్కే దిల్ మే స్వార్థ భావం నహి. ఇక్కడ ఉద్దేశం ఏమీ లేదు. హామిద్ ఎందుకు ఆనందంగా ఉన్నాడు అంటే స్వార్థభావం అనేది లేదు. సో ఇక్కడ ఉద్దేశం అనేది ఏమీ కనిపించట్లా. లడ్కీనే స్వయం బులాయా ఇస్లియే చిడియా గీత్ గా రహీ హై. ఇక్కడ లడ్కీ ఓన్గా పిలిచిందంట, అందుకే చిడియా పాట పాడుతుందంట. సో ఇక్కడ కూడా ఎటువంటి ఉద్దేశం అనేది కనిపించట్లా. ఇక్కడ ఉద్దేశం అనేది ఖచ్చితంగా మనకి ఆ వాక్యంలో ఉండాలి. ఏ ఉద్దేశంతో ఆ వాక్యం నడిచింది అనేది చూసుకోవాలి. ఇది లాజిక్ అప్లై చేస్తే వస్తుందండి. ఉద్దేశ విధే అనే టాపిక్లో మనము దీని గురించి మాట్లాడుకున్నాం. లాజిక్ అప్లై చేయాల్సిందే. నెక్స్ట్ చూడండి, చంద్రశేఖర్ వెంకటరామన్ కా జన్మ డాష్ కో హువా. ఇది 9th క్లాస్ న్యూ సిలబస్లో బుక్ అండి. న్యూ సిలబస్ కంటెంట్లో మరి ఈ యొక్క బిట్ అనేది మీకు డైరెక్ట్ బిట్ అండి. చంద్రశేఖర్ వెంకటరామన్ గురించి డైరెక్ట్ బిట్. సో ఇది ఎప్పుడండి మరి పుట్టింది, 1888లో పుట్టారు. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోదండి. నెక్స్ట్ దానికంటే ముందు మనం చూస్తే లోకగీత్ పాఠ్కే అనుసార్ హోలీకే అవసర్ పర్ బ్రజ్ మే, హోలీ అవసరం మీద బ్రజ్లో పాడే మరి గీతం ఏంటి అని చెప్పి అడగడం అనేది జరిగింది. రసియా, ఇది కూడా 10th క్లాస్ హోల్ సిలబస్లో డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ చూడండి, అలాగే టెక్స్ట్ బుక్లోనండి, టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్. కల్పనా చావ్లా आप ही रॉकेट चला सकती है. कल्पना चावला आप ही रॉकेट चला सकती है. इस वाक्य में प्रयुक्त आप किस प्रकार का सर्वनाम के अंतर्गत आता है. అవును, కల్పనా చావ్లా. ఇక్కడ ఆప్ అనేది ఎవరి గురించి ప్రయోగించబడింది, కల్పనా చావ్లాని ఉద్దేశించి చెప్పింది కాబట్టి ఇది నిజవాచక సర్వనామం. అంటే నేను నా యొక్క, మై అప్నే ఆప్, మై అప్నే ఆప్. ఇక్కడ ఆప్ నేను నా గురించే. అలాగే తుమ్ అప్నే ఆప్,
తుమ్ అప్నే ఆప్ అంటే నీవు నీ యొక్క, ఇక్కడ నీ యొక్క, నా యొక్క, అతడి యొక్క, అనేవి అన్నీ కూడా ఖచ్చితంగా నిజవాచక సర్వనామంలోకి వస్తాయి. ఇది దీని యొక్క ఆన్సరు, నిజవాచక సర్వనామం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. అంటే నా కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ దాకా చూసారా 132 నుంచి 150 వరకు ఎక్కడా కూడా బిట్ చదవందంటూ లేదు. ఇతని మెటీరియల్లో చదవాలి, లేదా టెక్స్ట్ బుక్లో చదవాలి, సో లేదా గ్రామర్ టాపిక్లో చూసుకోవాలి. సో ఇక్కడ ప్రతి అంశం కూడా ఇక్కడ టచ్ చేయడం అనేది జరిగింది. అంటే నా ప్రపంచంలోనే ఉంది అనేది నేను చెప్తున్నాను. ఈ బిట్లన్నీ కూడా మహాదేవి వర్మకే ద్వారా రచిత సంస్మరణాత్మక రేఖాచిత్ర కౌన్సా హై. సో ఇది లిటరేచర్కి వెళ్ళండి. రేఖాచిత్ర అనే ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంది. సో అందులో మహాదేవి వర్మ అనే రేఖాచిత్ర రాసిన మహాదేవి వర్మ పేరు ఉంటుంది. ఆవిడ రచించిన అంటే కవి లేఖక్. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, నేను ఈ మెటీరియల్లో కవి లేఖక్ సపరేట్గా కేటాయించానండి. కహానీ సపరేట్గా ఉన్నాయి, ఉపన్యాసం సపరేట్గా ఉన్నాయి, నిబంధ సపరేట్గా ఉన్నాయి, పత్రలేఖన సపరేట్గా ఉన్నాయి. వాటిలో మరి ఇక్కడ రేఖాచిత్ర అనే టాపిక్ లేదా మహాదేవి వర్మ గురించి ప్యూర్లీ మరి కవి పరిచయంలో ఈ యొక్క బిట్ని మనము ఖచ్చితంగా చూడవచ్చు. అదే సోనా హిర్నీ. దీని యొక్క మరి మహాదేవి వర్మ రచించిన రేఖాచిత్ర సోనా హిర్నీ అని చెప్పి మనకి ఆప్షన్స్ కూడా దగ్గరలో అక్కడే ఉంటాయి. అంటే ఆప్షన్స్ కూడా మిస్ కాలేదన్నమాట. అంటే ఆ సరౌండింగ్లోనే ఉన్నాయి. అలాగే మహాదేవి వర్మజీగా చూడండి, మహాదేవి వర్మజీగా సంభాషణ మహాదేవి వర్మజీ కృత సంభాషణ పాఠ్ క్యా హై అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఇక్కడ అంటే 1-2 బిట్లు ఎక్కడ టచ్ అవ్వచ్చండి ఖచ్చితంగా. మరి దీని ఆన్సర్ భారతీయ సంస్కృతి ఆర్ నారీ కరెక్టే. అయితే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ హిందీలో ఇండెక్స్ అండి. సో ఖచ్చితంగా మనము 6th నుంచి 10th వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఇండెక్స్లు కూడా చూసుకోవాలి. మనం చదివేదంతా కూడా సెకండ్ లాంగ్వేజ్ కదా. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇండెక్స్లు కూడా చూసుకుంటే చాలా చాలా బెటర్. అందులోదే ఈ బిట్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ అంతకు ముందు బిట్టుకు మళ్ళీ వెళ్తే చూడండి, ఇక్కడ सतसैया के दोहरे नावक के तीर देखन में छोटे लगई घाव करे गंभीर. చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ ఘావు మాత్రం చాలా గాంభీర్యంగా ఉంటాయి. మీకు తెలియలేదా? ఇక్కడ ఇవన్నీ వదిలేయండి, ఇది ఎక్కడుందో తెలీదు, ఈ దోహా ఎక్కడుందో తెలీదు, కానీ ఇక్కడ మీనింగ్ అదంతా ఆలోచించగల. యా పంక్తి కిన్కే దోహోకి మహానత హో సక్తి హై. ఆ టైంలో మనకి రాంగో రైటో ఇక్కడ మన కంటికి ఏం కనిపిస్తుంది అంటే గగర్ మే సాగర్ భర్దేనా కనిపిస్తుంది. గగర్ మే సాగర్ భర్దేనా చిన్నగానే ఉంటుంది కానీ చాలా పెద్ద గాయం అవుతుంది అని చెప్పి, చూడడానికి చిన్నదే కానీ పెద్ద గాయం. అంటే గగర్మే సాగర్ భర్దేనా అనే థాట్ గుర్తుకు రావట్లేదు ఆ దోహా చూస్తుంటే. అప్పుడు గగర్మే సాగర్ భర్నా అనే దోహాలన్నీ కూడా ఎవరి అంటే బిహారీ లాల్. గగర్మే సాగర్ భర్నా 10th క్లాస్ ఓల్డ్ సిలబస్లో బిహారీ గురించి ఈయన దోహాలన్నీ కూడా విశేషతల్లో ఉంటుందండి. ఈయన దోహాలన్నీ గగర్లో సాగర్ భర్దేనా టైప్లో ఉంటాయి ఈయన రచనలన్నీ కూడా అని చెప్పి బిహారీ గురించి అక్కడ ఒక విశేషత ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ గగర్మే సాగర్ భర్నా అనేది మనకు దోహాలో కనిపిస్తుంది. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్, మనం ఏం చేయలేం, కానీ అదే కరెక్ట్ అని ఆన్సర్. సో ఆ టైంలో అలా ఆలోచించాలి మనకు తెలియని బిట్ని. చూడండి, ఇహ లేఖని మేరీ చూడండి, यह लेखनी मेरी छोटी बहन रानी की है. छोटी बहन छोटी అంటే ఏం కనిపిస్తుందండి? ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది మరియు బహన్ యొక్క విశేషం కనిపిస్తుంది. సో గుణవాచక విశేషణ్. దీని ఆన్సర్ ఏంటండి? గుణవాచక విశేషణ్. తర్వాత చూడండి నెక్స్ట్ బిట్. షేర్ की तरह दहाड़ने वाले आप बिगी बिल्ली कैसी बन गए.
షేర్ కీ తరహ దహాడ్నే వాలే ఆప్ భీగి బిల్లి కైసీ బన్ గయే. మనకి ఇప్పుడు మారిన 10th సిలబస్లో లేదా మారిన 9th సిలబస్లో మనం గ్రామర్ ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క బిట్ డైరెక్ట్ బిట్ కింద మనకి సిబిఎస్ఈ బిట్ నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. సిబిఎస్ఈ సిలబస్ నుంచి ఈ యొక్క బిట్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఏ పదబంద్ అని చెప్పి అడిగాడు. పదబంద్, పద పరిచయ్ ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏమీ లేదండి. దాహనే వాలా కౌన్ ఆప్, దాహనే వాలా అంటే ఎవరితో కంపేర్ చేస్తుంది? ఆప్తో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక గుణాన్ని అడిగి ఆ గుణాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఆప్ తోటి కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కంపేరింగ్ ఎవరితో జరుగుతుందో అదే పదబంద్ అవుతుంది. కాబట్టి కంపేరింగ్ సర్వనామంతో జరిగింది కాబట్టి మరి ఇది సర్వనామ్ అని చెప్పి పదబంద్ అని చెప్పి మనము చెప్పాలి. నెక్స్ట్ మరి 1:15ని మరి టైం చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే ఇంకా ఇందులో డౌట్ ఉంది. సవా ఏక్ సవా అంటాం కదా, సవా ముందు చెప్పి ఏక్ వెనకాల చెప్పాలి. నిమ్న శబ్దమే వర్తనీ వాలా శబ్ద. యాక్చువల్గా ఇక్కడ శుద్ధ వర్తని అన్నాడు. శుద్ధ వర్తని అంటే కరెక్ట్ స్పెల్లింగ్ అనే అర్థం. క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడమే క్వశ్చనింగ్ మనకి రాంగ్గా కనిపిస్తుంది. ఒకసారి ఐడెంటిఫై చేయండి. అయినా ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. రాజనైతిక్ కరెక్ట్ స్పెల్లింగ్ అలా అని చెప్పి రాజనైతిక్ పెట్టకూడదు. శుద్ధ వర్తని కరెక్ట్ స్పెల్లింగే అడిగాడు. ఉన్నాయి కూడా చూసుకోవాలి కదా. పూజ్యనీయ కరెక్ట్ స్పెల్లింగ్, స్వాస్థ కరెక్ట్ స్పెల్లింగ్. సో పడోసిన్ సో ఇక్కడ డౌ కాదు, ఇది రాంగ్ స్పెల్. సో 3 కరెక్ట్ ఉండి 1 తప్పు ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ని బేస్ చేసుకుని వెళ్తావా, ఆన్సర్ని బేస్ చేసుకుని వెళ్తావా అంటే ఆప్షన్స్ చూసి మరి దీంట్లో ఇదే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ని పెట్టాలి. సో ఒక్కోసారి మనం క్వశ్చన్ చదివేటప్పుడు కూడా శుద్ధ వర్తని అంటే కరెక్ట్ స్పెల్లింగ్. అయితే అశుద్ధ వర్తని అని అడగాల, లేకపోతే శుద్ధ వర్తని నహీ హై అని చెప్పి అడగాల క్వశ్చన్. అయినా అక్కడ ఆప్షన్లో అది ఆన్సర్. निम्न में से व्याकरण तथा प्रयोग की दृष्टि से शुद्ध वाक्य को पहचानिए. शुद्ध वाक्य ఐడెంటిఫై చేయండి. కర్త కర్మ క్రియ. సో ఈ ఆర్డర్లో ఇక్కడ మరి అంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్న వాక్యం ఏదైనా ఉంది అంటే చూడండి. వహ సకుశలతాపూర్వక రహా హై. చూడండి, సకులతా పూర్వక రహా హై కరెక్టా? సో ఇందులోనే రాంగ్ కనిపిస్తుంది. తర్వాత తీసేయండి. నిస్సంతాన మాతాపిత వేసి కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా కరెక్ట్గానే అనిపిస్తుంది. బట్ రాజు రవివార్ కే దిన్ ఆయేగా, ఇది కూడా వహ సచ్ముచ్ బీమార్ హై. కర్త కర్మ క్రియ సహాయక్రియ పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈ అన్నిట్లో కల్లా పర్ఫెక్ట్ అయిన వ్యాకరణ దృష్ట్యా కర్త కర్మ క్రియ ఒక ఆర్డర్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఆ ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? రాజు రవివార్ కర్త తర్వాత కర్మ, అలాగే కే దిన్ ఆయేగా. సో కొంత డిస్టర్బ్డ్గానే ఉంది. ఇలాగా మనము మరి కరెక్ట్ వాక్యాన్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ నిమ్న में से సందేహార్థక వాక్య పహచానియే. సందేహ क्या वह इतना मूर्ख है? చూడండి క్వశ్చనింగ్ అది. బాప్రే ఆశ్చర్యార్థకం. షాయద్ వహ బడా మూర్ఖ హోగా. ఇదే సందేహం అండి, ఇంక వేరే సందేహం ఏముంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము అట్లానే అంటే ఇదంతా కూడా గ్రామర్ పార్ట్లో మనము చెప్పుకున్నాము. వాక్య టాపిక్లో మరి ఎలా ఉంటుంది, క్వశ్చనింగ్ ఏంటి, ఆశ్చర్యార్థకం ఏంటి అనేది. అట్లానే ఇక్కడ చూడండి. కిసాన్కు అప్నే పరిశ్రమ కా లాభ్ నహీ మిల్తా. ఇస్ వాక్యకు సంయుక్త వాక్యకే రూపమే బదల్నా. ఒక వాక్యం ఇచ్చి సంయుక్త వాక్యకే రూపంలో మార్చండి అన్నాడు. సంయుక్త వాక్యం అంటే ఏంటి? 2 వాక్యాలు ఉండాలి, 2 వాక్యాల్లాగా ఉండాలి. అదే సంయుక్త వాక్యం. సో కిసాన్ జిतना परिश्रम करने पर भी उतना लाभ उसे नहीं मिलता. ఇది సంయుక్త మిశ్రిత. ఇక్కడ సంయుక్త అడిగాడు కాబట్టి ఇది మిశ్రిత వాక్యంలోకి వెళ్తుంది. यदि किसान परिश्रम नहीं करता तो उसे लाभ नहीं मिलता. ఇది కూడా
మరి చూడండి సంయుక్త వాక్య అయితే కాదు. చూడండి నెక్స్ట్ చూడండి సంయుక్త వాక్యలా కనిపించడం లేదు, అంతేనా. నెక్స్ట్ చూడండి కిసాన్ పరిశ్రమ కర్తా హై లేకిన్ ఉస్కా లాభ్ ఉసే నహీ మిల్తా. రెండు వాక్యాలు సపరేట్గా ఉన్నాయి. సో సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య అనే టాపిక్లో మనం చక్కగా ఒకదాన్ని ఒకటి అంటే సరళ వాక్యం ఎలా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. మిశ్రిత వాక్యం ఎలా ఉంటుంది, ఒక వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. సంయుక్త వాక్యం ఎలా ఉంటుంది, సపరేట్గా కనిపిస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం. వచన్కి దృష్టిసే శుద్ధ వాక్యకో పహచానియ, వచన్ని బేస్ చేసుకుని మరి శుద్ధ వాక్యం ఏంటి అని చెప్పి ఇక్కడ అడగడం అనేది జరిగింది. ఇది మరి కొద్దిగా లాజిక్ అప్లై చేస్తే ఫస్ట్లోనే ఉంది, దీపేష్కే హోష్ ఉడికే డైరెక్ట్గా మనకి 10th క్లాస్లో బిట్ ఇది. నెక్స్ట్ నిమ్న మేసే ఉభయలింగ్ లింగ టాపిక్లో మరి పదాలని ఖచ్చితంగా చదవాలి. కొన్ని పదాలు మనం బైహార్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అందులో ఉభయలింగాలనే మనం గుర్తుపెట్టుకుంటాము. సో ఉభయలింగ నహి అని చెప్పి అడిగాడు, అది సుబహ అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి నిమ్నలిఖిత్ में से कौन सा शब्द విశేషణ है, విశేషణ అడిగాడండి, విశేషణ్ అడిగాడు. విశేషణ అనేది ఇక్కడ మరి కరెక్ట్గా చూస్తే మరి ఫుఫేరా అంటే మేనరికము అని అర్థం. సో ఇదేనండి విశేషణ. ఇక్కడ సౌందర్యం, బేకారీ, వృక్ష, ఫుఫేరా వీటిలో విశేషణ వచ్చి మరి మనకి విశేషణ టాపిక్లో దీని గురించి చెప్పుకుంటాం. అనుచిత్, అన్ ప్లస్ ఉచిత్, మరి అన్ అనేది ఇక్కడ 2 ఇవ్వడం అనేది జరిగింది. కానీ అన్ అని దేన్ని చదువుతాము, హలంత్ ఉంటేనే అది ఉపసర్గ ప్రత్యయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. తత్పురుష సమాస సంబంధిత. సో తత్పురుష సమాస అనేది ఏంటి అని చెప్పి డైరెక్ట్గా ఇది ప్రాక్టీస్ బిట్లో కూడా దీన్ని చేసి ఉండాల్సి ఉంటుంది. సో బాడ్ పీడిత. సో సమాస అనే టాపిక్లో మనకి ఏ సమస్య ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా చెప్పాను అక్కడ. ఎనసంధి, ఈతో పాటు ఆకలిస్తే ఏ అవుతుంది, ఇతి ప్లస్ ఆది ఇత్యాది అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. అలాగే మాలికకో ఐసే నహీ కర్నా థా, ఈ వాక్యమే ప్రయుక్త కో అనేది మనం చూసినట్లయితే కారక అనే టాపిక్లో మనం దీన్ని చూస్తాము, సంప్రదాన్ కారక. అలాగే నెక్స్ట్ మరి మాన్ మే నా, గాన్ మే నా, సుధా రసన. సో చక్కగా చెప్పొచ్చండి. అనుప్రాస అనే టాపిక్లో మనకి ఫస్ట్ బిట్ ఇది డైరెక్ట్ ఎగ్జాంపుల్స్తో సహా నేను అక్కడ చూపించడం అనేది జరిగింది. సార్ చంద్ కా ఔర్ ఏక్ నామ్, చూడండి సార్ చంద్ కా ఔర్ ఏక్ నామ్, ఏక్ ఔర్ నామ్ అని చెప్పి అడగడం అనేది జరిగింది. 13 లలిత్ పద్ అని చెప్పి. సో ఇది కొద్దిగా మనకి చంద్ అనే టాపిక్లో ఎక్కడ టచ్ కాలేదు, మరి చాలా డీప్గా వెళ్ళినప్పుడు ఇటువంటి 1-2 ప్రశ్నలు అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ మానవుకి ప్రత్యేక వృత్తి. చూడండి భావాన్ని ప్రజెంట్ చేయడం, నిన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము. రస్ అనే టాపిక్ అనేది భావాన్ని ప్రజెంట్ చేస్తే ఆ భావాన్ని పుష్ట్ కర్ణ అంటే మనలో నుంచి వచ్చే భావాన్ని పెంచడం, భావాన్ని పెంచడం. విభావం అంటే ఏంటి, ఎదురుగుండా ఉండేది కారణం. అనుభవం అంటే మనలో ఉన్న భావము. అయితే పెంచేది ఆ పీక్ స్టేజ్ అని చెప్పుకున్నాం చూసారా, అదేనండి సంచారి వ్యభిచారి భావం పీక్ స్టేజ్లో ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అదే ఇక్కడ బిట్లు రూపంలో పడింది. ఈ ఆచార్య అనే కేవల్ ప్రతిభాకో హీ కావ్యహేతు స్వీకార్ కియా, ప్రతిభని కావ్యహేతు రూపంలో స్వీకరించిన ఆచార్య ఎవరు, ఆచార్య జగన్నాథ్. సో ఇది కొద్దిగా రస్
ఛందస్ అలంకారాల్లో మనం ఈ టాపిక్స్ని మనం చూడొచ్చు. అలంకార సర్వస్వ రుయ్యకు డైరెక్ట్ బిట్ అండి. మనము మెటీరియల్లో ఉంది ఇది అలంకార సర్వస్వం. నిన్న మొన్న వీడియోలో కూడా మీకు అన్నీ ఉన్న ఈ వీటిలో నుంచి 1 మార్క్ గ్యారంటీ అని చెప్పాను. సో అదే ఆ ప్యాటర్న్లో నుంచే ఇక్కడ రావడం అనేది జరిగింది. అట్లానే మరి నెక్స్ట్ బిట్ చూసినట్లయితే जैन साड़ी చూడండి, जैन साड़ी का प्रयोग देहरादून जैन साड़ी भाव क्षेत्र में होता है जो इस पहाड़ी बोली वर्ग प्रसिद्ध है. సో బోలి వచ్చేసరికి జైన్ సారీ అనేది మరి పహాడీ అన్నాడు, ఇక్కడ పశ్చిమి పహాడీ, ఇక్కడ ఎక్కడ డెహ్రాడూన్ అన్నాడండి. ఇది గుర్తుపెట్టుకోండి, డెహ్రాడూన్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్కి అడవి ప్రాంతం, ఉత్తరాఖండ్లో అడవి ప్రాంతం అనేది మరి ఏ ఏరియాకి సంబంధించిందని చెప్పి అడిగాడు. దీనికి సంబంధించిన ఈ బోలి ఎక్కడ ప్రచలించబడుతుంది? క్షేత్రస్థాయిలో చూడాలి. సో భాషా బోలి అనేది కొద్దిగా డీప్గా వెళ్తున్నాడు. ఇది పశ్చిమి పహాడీ. ఈ బిట్ కూడా కొత్త బిట్టే పేపర్కి. మరియు అలాగే బంజరీ, బీలి, అహీరీ, ఉపబోలియా इस बोलिया के अंतर्गत आते हैं. మరి ఇక్కడ ఉపబోలియా అనేది మనం చూస్తే యాక్చువల్గా బోలియా చదవడమే కొద్దిగా ఎక్కువ, అంటే మళ్ళీ దాంట్లో మాల్వీగి యొక్క ఉపబోలి అని చెప్పి అడగడం అనేది జరిగింది చాలా డీప్గా. అయినా ఇది కూడా మనకి మెటీరియల్లో ఉంది ఈ అంశం కూడా. అలాగే మైథిలి బోలిక నామకరణకర్త, మైథిలి యొక్క నామకరణం చేసింది, పేరు పెట్టింది ఎవరు అంటే కోల్ బ్రూక్ అండి. మరి ఇది కొద్దిగా మనకి కొత్త బిట్ అనే చెప్పుకోవాలి భాషా బోలియాలో. అలాగే నెక్స్ట్ గ్రియర్సన్ के अनुसार बघेली इस बोली के अंतर्गत ही आती है. ఇది కూడా భాషా బోలియాలో బిట్ అండి. మరి ఇది కూడా మనకి ఈ గ్రియర్సన్ అనుసరించి అవధి యొక్క బోలి ఉపబోలి అని చెప్పి మనం చదవడం అనేది జరిగింది. అలాగే इस बोली के लिए जाटू, चमरवा, बागड़ी नाम से 3 उपबोलियां हैं. చూడండి, సో ఇది కూడా మనకి కొద్దిగా కొత్త బిట్టేనండి ఇది. నెక్స్ట్ 104 गाद सत्सई हाल रावण बाहो प्रवसन कृतियाँ इस प्राकृत भाषा में लिखे गए हैं. సో చూసారా భాషా బోలియా మీద ఎన్ని బిట్స్ అడగడం అనేది జరుగుతుంది అనేది ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రాకృత అని దీనికి ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాణినిని అనుసరించి లౌకిక సంస్కృతి అనేది ఈసా పూర్వ 5వ శతాబ్దం ముందు జరిగిన సందర్భం ఇది సిద్ధాంతాల్లో. నెక్స్ట్ అంటే పాణిని అనుసరించి सदी के आसपास, इस सदी के आसपास ही लौकिक संस्कृत भाषा को भाषा वैज्ञानिक का विवरण सिद्धांत के आधार पर व्याकरण बद्ध किया है. పాణిని అంటేనే ఈసా పూర్వ అండి. సో ఈసా పూర్వ 5, 7 అని చెప్పి ఇక్కడ అడగడం అనేది జరిగింది. సో ఈసా పూర్వ 5 అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భాషకి प्रज्वलता, प्रौढ़ता और समर्थता की दृष्टि से शुक्ल जी के अनुसार विशेष योग दिया, जिस कारण से हिंदी भाषा का विकास की परंपरा में इस काल को शुक्ल युग भी कहा जाता है. సో ఇది మనకి నిబంధ టాపిక్లో ఉంటుంది. వికాస్ కాల్, ఆరంభిక కాల్, మధ్యకాల అండ్ అపభ్రంశ కాల్ అని చెప్పి మరి ఈ యొక్క ఆన్సర్ వచ్చి వికాస్ కాల్ అని మరి ఇక్కడ చెప్పుకోవచ్చు. इन्होंने खड़ी बोली का संबंध ब्रज एवं अवधि के तुलना में खड़ी बोली की खड़ी पाई तथा मीठा से जोड़ा है. ఇది కొద్దిగా కొత్త బిట్టనే చెప్పుకోవచ్చు. కిషోరిదాస్ వాజ్పేయి. అలాగే నెక్స్ట్
మహాదేవి వర్మకి ప్రసిద్ధ రేఖాచిత్ర అతీత్ కే చలచిత్ర. ఇది మనకి మన డైరెక్ట్ బిట్ అండి, ఇది మెటీరియల్లో కూడా అతీత్ కే చలచిత్ర అనేది. నెక్స్ట్ అలోక్ పర్వ్ నిబంధకార్ కౌన్ హై అంటే ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, హజారీ ప్రసాద్ ద్వివేది. జ్ఞాన్దాన్ యశ్పాల్ అండి, ఇది కూడా డైరెక్ట్ బిట్టే. 1 మినిట్ బిట్ కూడా పెట్టానండి. జ్ఞాన్దాన్ అనేది ఇదే పేపర్లో 2 సార్లు అడగడం అనేది జరిగింది. ఇదే పేపర్లో 2 సార్లు 2 బిట్లు వచ్చినాయి. ఇక్కడ ప్లస్ 30 బిట్స్లో కూడా జ్ఞాన్దాన్ అనే రైటర్ ఎవరు అని చెప్పి అడగడం అనేది జరిగింది. అలాగే 97 బిట్ మనోవిజ్ఞానిక సామాజిక డాక్టర్కే నాటకకార్ కౌన్ హై అని చెప్పి అడిగాడు. ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి మెటీరియల్లో. విష్ణు ప్రభాకర్ అండి నాటకకారు. అలాగే బ్రజ్ భాషకి ఉపబోలి డింగ్ కిస్ రాజ్యమే బోలి జాతి, ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి, రాజస్థాన్. అలాగే నెక్స్ట్ విఖ్యాత పుష్పకి అభిలాష ఇది కూడా డైరెక్ట్ బిట్. సో ఎవరు పుష్పకి అభిలాష? మఖన్లాల్ చతుర్వేది. ఎస్ పథిక్ అనేది ఎవరు రాశారు అంటే ఇంకా రామ్ నరేష్ త్రిపాఠి పథిక్ యొక్క కావ్యాన్ని రచించడం అనేది జరిగింది. తీసరా ఆద్మీ గంగాప్రసాద్ విమల్, ఇది డైరెక్ట్ బిట్టేనండి. అట్లానే ఆచార్య రామచంద్ర శుక్ల హిందీ సాహిత్య ఆవిర్భావ్ ఇసే మానా జాతా హై, ఇది కూడా డైరెక్ట్ బిట్. ప్రకృతికి అంతిమ అపభ్రంశ అవస్థ అని చెప్పి ఒక చోట ఇచ్చానండి. అలాగే ఖడీబోలి యొక్క అన్య నామ హై, దూసరా అన్య నామ్ కౌర్వి అండి. ఖడీబోలి యొక్క దూసరా అన్య నామ్ ఏంటి? కౌర్వి. ఇది హిందీ కంటెంట్ మరి 60 మార్కులకు సంబంధించిన మరి 91 నుండి 150 వరకు 60 బిట్లు. ఏంటండి 91 నుంచి 150 వరకు 60 బిట్లు మరి మెథడాలజీ కావచ్చు. ఇందులో మహా అయితే కొత్తగా కనిపించిన ఒక 5-6 బిట్లు కొన్ని మిస్ అయినాయి. సో 60 బిట్స్లో 5 or 6 బిట్స్. అసలు 60కి 50 చేయడం అంటే అసలు ఇక డౌట్ లేదు, అక్కడ పోస్ట్ రిజర్వ్ అయిపోయినట్టే. అటువంటిది మరి మనకి ఇందులో ఒక 4-5 బిట్లు తప్ప ఉన్నాయన్నీ కూడా మన మెటీరియల్ కావచ్చు, వీడియోస్లో కావచ్చు, టెక్స్ట్ బుక్లో కావచ్చు, అన్నీ డైరెక్ట్ బిట్లేనండి. సో నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్ టాపిక్ గురించి, సైకాలజీ టాపిక్ గురించి, అలాగే ఇంకొక కంటెంట్ 30 బిట్స్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది మోడల్ పేపర్లో మన కంటెంట్కి సంబంధించిన 60 బిట్లు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.